భారీ బడ్జెట్ సినిమా అంటే చాలా లెక్కలు చూసుకోవాలి. మంచి డేట్ తో పాటు ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మరో భారీ చిత్రంతో పోటీ లేకుండా ఉండాలి. ఈ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటున్నారు మన మేకర్స్. ఒకరితో ఒకరు పోటీ పడటం కాదు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. జూన్ 27న మోస్ట్ అవైటెడ్ కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాతో పాటు మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించిన కమల్ హాసన్ తన భారతీయుడు 2 టీజర్ను కల్కి థియేటర్లో ప్లే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్ లో భారీగా రీచ్ ఉండే కల్కి మూవీకి టీజర్ను అటాచ్ చేస్తే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుందన్న ప్లాన్ లో ఉన్నారు లోకనాయకుడు. అయితే తాను సాయం తీసుకోవటమే కాదు, అవసరమైతే తాను కూడా సాయం చేయడానికి రెడీ అవుతున్నారు యూనివర్సల్ స్టార్. జూలై 12న ఇండియన్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా టీజర్ను థియేటర్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమాతో పాటు మరో స్టార్ హీరో సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయితే వసూళ్ల పరంగా కూడా హెల్ప్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు బిగ్ బడ్జెట్ మూవీస్ విషయంలో రిలీజ్ డేట్లు క్లాష్ అవ్వకుండా మినిమం గ్యాప్ ఉండేలా మాత్రమే చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఒక సినిమా ప్రమోషన్ కు మరో సినిమాను వాడుకుంటూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు సౌత్ మేకర్స్. అన్నీ మంచి శకునములే అన్నట్టుగా ఉంది కల్కి 2898 AD సిచ్యువేషన్. రిలీజ్ కి పర్ఫెక్ట్ డేట్ దొరికింది. కల్కి జోరు చూసి పోటీకొచ్చే ధైర్యం ఎవరూ చేయట్లేదు. ప్రజెంట్ ఆడియన్స్ అటెన్షన్ డీవియేట్ చేసే హడావిడి కూడా ఏదీ లేదు. తాజాగా టికెట్ రేట్స్ విషయంలోనూ కల్కికి ఫేవరబుల్ గానే డెసిషన్ తీసుకుంటున్నాయి గవర్నమెంట్స్. దీంతో వసూళ్ల పరంగానూ కల్కి కొత్త రికార్డ్ సెట్ చేయడం ఖాయం అంటున్నారు మేకర్స్. కల్కి 2898 AD రిలీజ్ కు టైం దగ్గర పడుతోంది. ఒక్కో అప్డేట్ తో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఆల్రెడీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో ఇండియన్ సినిమా పేరుటున్న అన్ని రికార్డ్స్ ను చెరిపేస్తూ పోతోంది ఈ మెగా మూవీ. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కల్కికి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో 75, మల్టీప్లెక్స్ లో ₹100 వరకు టికెట్స్ రేట్స్ పెరగనున్నాయి. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు బెనిఫిట్ షోస్ కూడా అనుమతులొచ్చాయి. ఈ సోమవారం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంపుకు సంబంధించి కూడా అధికారిక ఉత్తర్వులొస్తాయని చెప్తోంది చిత్ర యూనిట్. తొలి రోజు భారీగా షోస్ పడే అవకాశం ఉండడం, టికెట్ రేట్లు కూడా పెరగడం, సినిమా మీద అంచనాలు కూడా భారీగా ఉండడంతో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. తొలిసారి గ్లోబల్ మూవీతో వస్తోన్న ప్రభాస్ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికీ ప్రమోషన్ పీక్స్ కు తీసుకెళ్లిన మేకర్స్ రోజుకో అప్డేట్ తో అంచనాలు పెంచేస్తున్నారు. గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్ ఆ సినిమాలో లుక్ కోసం మేకవర్ అవుతున్నారు. అయితే మహేష్ ఈ రేంజ్ స్పీడ్ లో ఉంటే జక్కన్న స్టేటస్ ఏంటి? ఈ విషయంలోనే షాకింగ్ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు కీరవాణి. గుంటూరు కారం రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఇప్పుడు నెక్స్ట్ మూవీ కోసం మేకోవర్ అవుతున్నారు. అందుకే కొద్ది రోజులుగా లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్ తో మాసీ లుక్ లో కనిపిస్తున్నారు. అదే సమయంలో బల్కీ బాడీ కోసం జిమ్ లో గంటల తరబడి కష్టపడుతున్నారు. ఈ స్పీడ్ చూసి అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చిన అప్డేట్స్ తో అభిమానులు షాక్ అయ్యారు. జక్కన్న ఇంకా స్క్రిప్ట్ వర్క్ లోనే ఉన్నారంటూ ఆడియన్స్ ఆశల మీద నీళ్లు జల్లేశారు. ఈ వారంలో స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని, ప్యారలల్ గా కొన్ని టెస్ట్ షూట్లు కూడా చేస్తున్నామని చెప్పారు కీరవాణి. మ్యూజిక్ సిట్టింగ్స్ వరకు ఇంకా రాలేదని, ఆగస్టులో తన పని మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో మహేష్ బర్త్డేలోపే అనౌన్స్మెంట్ వస్తుందని ఫిక్స్ అయిన ఆడియన్స్ డైలమాలో పడిపోయారు. మహేష్ మూవీని కూడా 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అంటే కనీసం 3 ఏళ్ల పాటు మహేష్ మరో మూవీ చేసే ఛాన్స్ ఉండదు. అందుకే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అందుకు స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఎక్కువ టైం తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. సమంత అప్కమింగ్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ భామ టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఆ వార్తలకి మరింత బలం చేకూర్చేలా ఉంది. ఇంతకీ ఏంటా అప్డేట్ అనుకుంటున్నారా? వాచ్ ఇట్. కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఖుషీ రిలీజ్ టైంలో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా చాలా రోజులు ఖాళీగా ఉన్న ఈ భామ ఇటీవల నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.
తాజాగా శామ్ పేరు బాలీవుడ్ సర్కిల్స్ లోనూ తెగ వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ మరో మూవీ ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా షారుఖ్ సినిమాలో సమంత నటించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆల్రెడీ సమంత చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ సిటాడెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 3 అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. మరో 2-3 నార్త్ ప్రాజెక్ట్స్ సమంత కిట్టీలో ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ జోరు చూస్తుంటే సామ్ సౌత్ కు గుడ్ బై చెప్పేయడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. ఒకే టైంలో ఒకే థీమ్తో 2-3 సినిమాలు రిలీజ్ అయితే ప్రేక్షకులు ఆదరిస్తారా? ప్రజెంట్ ఇలాంటి డైలమానే సౌత్ సర్కిల్స్ లో కనిపిస్తోంది. డిఫరెంట్ మూవీస్ చేసే ముగ్గురు హీరోలు ఇప్పుడు ఒకే థీమ్తో సినిమాలు చేస్తున్నారు. దీంతో వీటి మధ్య పోలికలుంటే పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్లా ట్రెండ్ మార్చి చేస్తున్న సినిమా కుబేరా. ధనుష్ హీరోగా నాగార్జున గెస్ట్ రోల్లో చేస్తున్న ఈ సినిమా పూర్తిగా బ్లాక్ మనీ, ఫైనాన్షియల్ క్రైమ్ నేపథ్యంలో రూపొందుతోంది. టైటిల్ నుంచి టీజర్ వరకు ప్రతి విషయంలో ఇదే విషయాన్ని క్లియర్ గా చూపించారు మేకర్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమా కూడా ఆర్థిక నేరం నేపథ్యంలోనే రూపొందుతోంది. ఓ బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోకుండా కోటీశ్వరుడు కావటం, దాని వెనుక జరిగిన కథను పీరియాడిక్ టచ్ తో చూపిస్తున్నారు మేకర్స్. సో ఈ సినిమా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన మట్కా కూడా ఇలాంటి సబ్జెక్టే. 80లలో జరిగిన ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు కరుణ్ కుమార్. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ టీజర్ లోని సినిమా థీమ్ ను రివీల్ చేశారు. అయితే 3 సినిమాలు డబ్బు చుట్టూనే తిరిగిన నేపథ్యాలు వేరు, దర్శకుల టేకింగ్ కూడా వేరు కాబట్టి దేనికదే డిఫరెంట్ గానే ఉంటాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు. 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి దేని అడ్వాంటేజ్ దానికి ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మహేష్ వారసుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. డైరెక్ట్ గా బిగ్ స్క్రీన్ మీదకి రాకుండా ముందు స్టేజ్ షోస్ తో రాటుదేలుతున్నారు. తాజాగా కొడుకు యాక్టింగ్ స్కిల్స్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన నమ్రత తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. గతంలో 1 నేనొక్కనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా అప్పట్లో గౌతమ్ ఫిలిం జర్నీ గురించి క్లారిటీ ఇవ్వలేదు ఘట్టమనేని ఫ్యామిలీ. ప్రెజెంట్ సూపర్ స్టార్ ఫ్యామిలీ ఇస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఆ మధ్య గౌతమ్ మేకోవర్ అవుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు నమ్రత. ఈ వీడియోలో తండ్రి మహేష్ లాగే జిమ్ లో కండలు పెంచుతూ కనిపించారు గౌతమ్. ఆల్రెడీ హీరో లుక్స్ లో కనిపిస్తోన్న గౌతమ్ ను చూస్తే త్వరలోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉండబోతుందా అనిపించింది. తాజాగా గౌతమ్ యాక్టింగ్ స్కిల్స్ గురించి మరో అప్డేట్ ఇచ్చారు నమ్రత. తన కొడుకు గౌతమ్ లండన్ లో తొలి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ వేదిక దగ్గర దిగిన ఫోటోను షేర్ చేశారు. గతంలో స్కూల్ ప్లేలో కనిపించిన గౌతమ్ ఇప్పుడు ఓ ప్రొఫెషనల్ స్టేజ్ మీద నటించారు. అందుకే సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా గౌతమ్ పర్ఫార్మెన్స్ చూసేందుకు లండన్ వెళ్ళింది. రోమియో జూలియట్ అండ్ ఎక్స్ట్రా అనే రొమాంటిక్ కామెడీ ప్లేలో నటించిన గౌతమ్ నెమ్మదిగా సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ అప్డేట్స్ చూస్తుంటే త్వరలోనే గౌతమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జారిసోయో.